ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగును చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దయచేసి అందరూ కూర్చోండి. 17-18 వచనాల పైన మనం ఇప్పుడు దృష్టి సారిద్దాం. ప్రభు అయిన యేసు రావడానికి అనేక కారణాలు మనం క్రిస్మస్ సమయంలో ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు ఒక కారణాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు రాలేదు అనేది మనం 17-18 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రాన్నైనా, రెండోది ప్రవక్తల వచనాలనైనా కొట్టివేయడానికి నేను వచ్చాను అని మీరు అనుకోవద్దు. నెరవేర్చడానికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. సో ఎందుకు రాలేదు? కొట్టివేయడానికి రాలేదు. ఎందుకు వచ్చాడు? నెరవేర్చడానికి వచ్చాడు. 18వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, ఆకాశం భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్న అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాం. ప్రభు ఈ ప్రసంగంలో చెప్పబోయే కొన్ని మాటలు పరిసయ్యులకి శాస్త్రులకి అక్కడ వినే వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు ఏంటి ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, విరుద్ధంగా బోధిస్తున్నాడు అనే భావన కలిగిస్తాయేమోనని ముందుగానే ఒక మాట చెబుతున్నాడు. ఏమని? నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాలను కానీ నేను కొట్టివేయడానికి రాలేదు అని. ఇప్పుడు ధర్మశాస్త్రము ప్రవక్తల వచనాలు అన్నప్పుడు అదంతా కూడా పాత నిబంధనలో రాయబడిన మాటలను తెలియజేస్తుంది. పాత నిబంధనలో ధర్మశాస్త్రము ప్రవక్తలు అనే ఆ మాట మనం పాత నిబంధన అంతనే సూచిస్తూ ఉంది. కొత్త నిబంధనలో దాన్ని పాత నిబంధన గ్రంథము అనే మాట కాకుండా ధర్మశాస్త్రము, ప్రవక్తలు, అలాగే కీర్తనలు అని 3 భాగాలుగా చేశారు. లోకాసు వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథాన్ని 3 భాగాలు చేసినట్టు చూస్తాం. అది మొదటి భాగం ధర్మశాస్త్రము, రెండోది కీర్తనలు, మూడోది ప్రవక్తల గ్రంథాలు. ధనవంతుడు లాజరు ఉపమానం తీసుకుంటే ధనవంతుడు అనే క్యారెక్టర్ చేత ప్రభువు చెప్పించే మాట ఏంటంటే అబ్రహాము చేత చెప్పిస్తాడు. అబ్రహాం చేత చెప్పించే మాట ఏంటంటే భూమి మీద ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినకపోతే మృతుల్లో నుంచి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా కూడా వినరు అంటాడు. కాబట్టి అక్కడ కూడా ధర్మశాస్త్రము ప్రవక్తలు, మోషేయు ప్రవక్తలు అనే మాట ఎందుకన్నారు అంటే మోషే అనే మాట ఏమో ధర్మశాస్త్రం 5 గ్రంథాలని చూపించేది, ఆ మిగిలిన గ్రంథాలన్నింటినీ కూడా చూపించేది ప్రవక్తలు అనే మాట. బైబిల్లో మొదటి 5 గ్రంథాలను ఎవరు రాశారు? మోషే రాశాడు. ఆ తర్వాత రాయబడినవి 2 భాగాలు అయితే అది అందులో కీర్తనలు, మూడోది ప్రవక్తలు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము ప్రవక్తలు అనే మనకి 39 గ్రంథాలుగా కనబడుతున్న ఈ పాత నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి, అదే సమయంలో ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఆజ్ఞలు కొన్ని మనకు వర్తించేవి ఉన్నాయి, కొన్ని కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే వర్తించేవి ఉన్నాయి, కొన్ని కేవలం న్యాయాధిపతులకు మాత్రమే వర్తించే విషయాలు ఉన్నాయి, కొన్ని కేవలం యాజకులకు మాత్రమే వర్తించే విషయాలు ఉన్నాయి, అలాగే కొన్ని కేవలం ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే వర్తించేవారు. అందువల్ల ధర్మశాస్త్రాన్ని
లేదా పాత నిబంధనని చదువుతున్నప్పుడు అన్నీ మనకు వర్తించేవే అన్నట్లు మనం తీసుకోవడానికి అవకాశం లేదు. ఉదాహరణకి కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట ఉంది. అంటే ఏదైనా గొడవ జరుగుతుంది, గొడవ జరుగుతున్నప్పుడు ఒకటి వల్ల వేరే వాడికి పన్ను ఊడిపోయింది, కన్ను పోయింది. ఇప్పుడు దాన్ని న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్తే ఏ నష్టమైతే మన వల్ల వేరే వ్యక్తికి జరిగిందో, కన్ను అయితే కన్ను, పన్ను అయితే పన్ను, నువ్వు శిక్ష విధించాలి అని న్యాయాధిపతులకు ఆదేశించాడు. అందువల్ల ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు కేవలం న్యాయాధిపతులకు వర్తిస్తాయి. ధర్మశాస్త్రంలోని కొన్ని ఆజ్ఞలు కేవలం యాజకులకు మాత్రమే వర్తిస్తాయి. ఎందుకు? యాజకులు ఏ విధంగా బలి అర్పణ చేయాలి, ఏ విధంగా ప్రభుకి ధూపం నైవేద్యం వేయాలి, ఈ విషయాలన్నీ యాజకులతో మాట్లాడారు. అందువల్ల కొన్ని యాజకులకు మాత్రమే వర్తిస్తాయి, అవి మనకు వర్తించవు. ఎందుకంటే మనం దేవాలయంలో జంతువుల్ని బలిచ్చే స్థితిలో మనము లేవు. ఆ విధంగా ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు ఎవరికి వర్తిస్తాయి అనే దానిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే కొన్ని అన్ని కాలాల్లో ఉండే అన్ని ప్రజలకు కూడా వర్తిస్తాయి. ఉదాహరణకి మీరు అబద్ధ సాక్ష్యం పలకొద్దు అన్నాడు. ఏ కాలంలో ప్రజలు పాటించాలి దాన్ని? అన్ని కాలాల్లో ఉండేవాళ్ళు పాటించాలి. దొంగతనం చేయకూడదు అన్నాడు. ఏ దేశంలో ఉండేవాళ్ళు పాటించాలి? అన్ని దేశాల్లో ఉండేవాళ్ళు పాటించాలి. అర్థమవుతుందా? అందువల్ల కొన్ని ఆజ్ఞలు అయితే అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఉండే ప్రజలందరికీ కూడా వర్తించేది. అలాగే కొన్ని కేవలం క్రీస్తుకు మాత్రమే వర్తిస్తాయి, వేరే ఎవరు కూడా వాటిని పాటించాల్సిన అవసరమైతే పాటించలేరు. ఉదాహరణకి ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడు, ఆయన ఇశ్రాయేలుని ఏలబోయే రాజు అన్నాడు. అది ఆయనకు మాత్రమే వర్తించే ప్రవచనం, అవునా? కన్యకకు జన్మిస్తాడు అని యెషయా రాశాడు. కన్యకకు జన్మించే ప్రవచనం ఎవరి గురించింది? కేవలం ప్రభువైన యేసుక్రీస్తు గురించినది. ఆయన చేతులు కాళ్ళు పొడవబడతాయి అని కీర్తన 22లో దావీదు ముందుగానే 1000 సంవత్సరాల ముందుగానే రాశాడు. అది ఎవరికి మాత్రమే వర్తించేది? కేవలం క్రీస్తుకు మాత్రమే వర్తించేది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు గమనిస్తున్నారా, పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం అంటే మోషే రాసిన 5 గ్రంథాలు కావచ్చు, ఆ తర్వాత రాయబడిన మిగిలిన గ్రంథాలు కీర్తనలు ప్రవక్తలు ఏవైనా కావచ్చు, ఆజ్ఞలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. చెప్పండి, ఏమేమి ఉన్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలను ప్రవచనాలను కొట్టివేయడానికి రాలేదు అంటున్నాడు ప్రభు. ఇప్పుడు ఆజ్ఞలు ప్రవచనాలే అంటున్నారు, వేరే ఏమీ లేవా అంటే వేరే ఉన్నాయి. ఇప్పుడు చరిత్ర ఉంది. ఎవరు ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? ఇసాక్ ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు? మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? రాజులు ఏం చేశారు? చరిత్ర ఉంది. ఆ చరిత్ర అనేది మనకు ఒక మంచి మాదిరిని కానీ ఒక చెడ్డ మాదిరిని కానీ మన ముందు కనబరుస్తుంది. తర్వాత ఆజ్ఞలు, మంచి మాదిరిని అనుసరించాలి అనే దానికి ఆజ్ఞలు మనకి దారి చూపిస్తాయి. ఆ విధంగా చరిత్ర, అలాగే ఆజ్ఞలు, ప్రవచనాలు. ప్రభు అయిన యేసు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలను ఇది తప్పు అని చెప్పడానికి నేను రాలేదు. అలాగే అందులో ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలను కూడా నేను నిర్లక్ష్యం చేసి మీరు కూడా నిర్లక్ష్యం చేయండి అని చెప్పడానికి నేను రాలేదు. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్నైనా ప్రవక్తల వచనాలనైనా కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ప్రభు అయిన యేసు ఎందుకు వచ్చాడు? వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. అంటే ఆజ్ఞలను పాటిస్తాడు, ప్రవచనాలను నెరవేరుస్తాడు. ఆజ్ఞలను పాటించడం అంటే మనం ప్రధానంగా 10 ఆజ్ఞలు తీసుకున్నాం అనుకో, ఆ 10 ఆజ్ఞలు తీసుకుంటే ఆ 10 ఆజ్ఞలను ఆయన నెరవేర్చాడు. అదే సమయంలో ఆయన ప్రవచనాలను కూడా నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు తర్వాత ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పబోయే మాటలు పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు కానీ పాత నిబంధనలో ముందుగా ప్రవక్తలు రాసిన ప్రవచనాలకు కానీ వ్యతిరేకం కాదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటే
ఇశ్రాయేలు ప్రజల మధ్యలో యూదుల మధ్యలో ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు వాక్యంలో లేని అనేకమైన వాటిని పుట్టించారు. వాక్యంలో ఉన్న వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి వాక్యంలో లేని వాటిని అనేకమైన మాటలను పుట్టించారు, అనేక ఆచారాలను పుట్టించారు. ఇప్పుడు ప్రజలకు ఏమైందనంటే ధర్మశాస్త్రంలో ఏముంది అనే విషయం, ప్రవక్తల గ్రంథాల్లో ఏముంది అనే విషయం పూర్తిగా కనుమరిపోయింది, ప్రజలకు దూరం అయిపోయింది. ఇప్పుడు ఈ పరిసయ్యులు శాస్త్రులు సద్దుకయ్యులు అనే పెద్దలు ఏవైతే పెట్టారో అవే ప్రధానంగా ప్రజలకు కనబడుతున్నాయి అన్నమాట. కానీ ఏది చెప్పబడిన మాట మీరు విన్నారు, చెప్పబడిన మాటలు ముఖ్యమా, రాయబడిన మాటలు ముఖ్యమా? పెద్దలు చెప్పిన మాటలు ముఖ్యమా, దేవుడు తన వాక్యంలో రాయించిన మాటలు ముఖ్యమా? దేవుడు తన వాక్యంలో రాయించిన మాటలే ముఖ్యం కదా. ఇప్పుడు ఈ కొండమీద ప్రసంగంలో ప్రభు ఏమన్నాడంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయరాదు అనే మాట ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది. దానికి ఏం చేశారు, నరహత్య చేస్తే మీరు విమర్శకు లోనవుతారు అని పెద్దలు పూర్వీకులతో చెప్పారు. ఆ తర్వాత వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది కూడా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటను తీసుకుని దానికి ఏదో ఇంటర్ప్రిటేషన్ చెబుతూ ఉండేవారు. ఆ విధంగా నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించాలి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే అని ఈ పరిసయ్యులు శాస్త్రులు సద్దుకయ్యులు సమాజానికి ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథాల నుంచి తీసుకుని చెప్పారో వాటిని సరిగ్గా వివరిస్తూ వాటికి సరైన అర్థాన్ని చెబుతూ ప్రభువైన యేసు అయితే నేను మీతో ఏం చెబుతున్నాను అని మాట ప్రజలకు చెప్పాడు. అది విన్నప్పుడు సాధారణంగా ఏమనిపిస్తుంది, అరే ఇంతకాలం ఇన్ని శతాబ్దాలుగా మనకు మన పూర్వీకులతోనూ ఈ పెద్దలు శాస్త్రులు వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలకి ప్రభువు చెప్తున్న మాటలు, యేసు చెప్తున్న మాటలు విరుద్ధంగా ఉన్నాయి కదా, ఇవి ధర్మశాస్త్రానికి కూడా విరుద్ధమే కదా అని అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడంటే అవి పెద్దలు మీతో చెప్పారు, ధర్మశాస్త్రం మీతో చెప్పింది కాదు. పెద్దలు పెట్టినటువంటి ఆచారాలు ఇప్పుడు మీలో చాలా ఎక్కువగా వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలకి అర్థం వేరు, అది నేను మీకు చెప్తాను అని ప్రభు అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాలను కానీ ఇవి తప్పు అని చెప్పడానికి నేను రాలేదని. మీరు కొత్త నిబంధనలో ప్రభు యొక్క మాటలను గమనిస్తే పాత నిబంధనను ఎక్కడైనా ఆయన సరిచేసినట్లు మనకి కనిపిస్తుందా? పాత నిబంధనలో ఈ మాట తప్పు చెప్పారు అనే మాట ఆయన ఎక్కడైనా చెప్పారు? లేదు. పాత నిబంధనలో ఉన్న మాటలను సరిచేయలేదు, పాత నిబంధనలో ఉన్న మాటలు తప్పు అని ఎక్కడా చెప్పలేదు ప్రభు. నిజానికి పాత నిబంధనలో ఉన్న మాటల యొక్క భావాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు అని చెప్పి ప్రజలను, ఈ పెద్దలను కూడా ఆయన సవాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అర్థం చేసుకున్నందుకు గద్దించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంఐకి వెళ్ళే దారిలో ఇద్దరు శిష్యులతో ప్రభు మాట్లాడుతూ వాళ్ళు చాలా దుఃఖంగా ఉన్నారు, క్రీస్తు మరణించాడు అనే సంగతిని బట్టి వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు అనే సంగతిని గమనించిన తర్వాత ప్రభు అయిన యేసు వాళ్ళు ఏమన్నాడంటే ప్రవక్తలను, ధర్మశాస్త్రాన్ని, అందులోని మాటలను అర్థం చేసుకుని గ్రహించని మందమతులారని గద్దించాడు. అందువల్ల ప్రభు అయిన యేసు ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలను, అందులో చెప్పబడిన ఆజ్ఞలను, అందులో చెప్పబడినటువంటి ప్రవచనాలను నెరవేర్చడానికే వచ్చాడు. దాని సరైన అర్థాన్ని వివరించడానికే వచ్చాడు, అంతే తప్ప ఈ ధర్మశాస్త్రం అనేది మనకు అవసరం లేదు, ప్రవక్తల్లో గ్రంథాల్లో రాయబడినటువంటి మాటలు మనకు అవసరం లేదు, మీరు కూడా దాన్ని ఏం పాటించనక్కర్లేదు అని చెప్పడానికి కాదు. అందువల్ల మరొకసారి 17-18 వచనాలను మరొకసారి గమనించండి. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చడికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ప్రభు ఎందుకు రాలేదు చెప్పాడు, ఎందుకు వచ్చాను కూడా చెప్పాడు. ఎందుకు వచ్చాడు? నెరవేర్చుటకే వచ్చాను అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన అవసరం ఏముంది? ప్రవక్తల మాటలను నెరవేర్చాల్సిన అవసరం ఏముంది? ఆయన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన వాడు కదా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు ఆయనే. మరి ఇచ్చినవాడు దాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నెరవేర్చాలంటే మన రక్షణ నిమిత్తం నెరవేర్చాల్సిన అవసరం.
ఇప్పుడు ఆయన గనక ధర్మశాస్త్రాలలో ఉండే ఆజ్ఞలను పాటించకపోతే ఆయన మనకు సరైన ప్రతినిధిగా ఎలా ఉండగలుగుతాడు? సరైన ప్రతినిధిగా ఉండలేడు. అంటే మన పక్షంగా ప్రాణం పెట్టే వ్యక్తి నిర్దోషిగా ఉండాలి అని ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. బలులు తీసుకొచ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించిన విషయం ఏంటి? మీరు తీసుకొచ్చే గొర్రె పిల్ల ఎలాంటి దోషం లేనిదిగా ఉండాలన్నాడు. నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకురావాలన్నాడు. ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల ఎవరిని చూపిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించాలి అంటే నిర్దోషమైన గొర్రె పిల్ల మాత్రమే ఒక పాపి స్థానంలో ప్రాయశ్చిత్తం చేయగలదు అనేది పాత నిబంధన గ్రంథంలో దేవుడు సూచనగా చెప్పిన సంగతి. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన నిర్దోషంగా, నిష్కపటంగా, నిష్కల్మషంగా ఉండి తీరాలి. ఆ విధంగా తనను తాను ఏ పాపము లేని పాపరహితుడిగా నిరూపించుకోవాలి. అప్పుడు పాపం లేని పాపరహితుడు మాత్రమే, దోషం లేని నిర్దోషి మాత్రమే పాపుల స్థానంలోకి వెళ్ళి ఇదిగో నేను నీ ప్రజలైన వీరి నిమిత్తం, నువ్వు నాకు అనుగ్రహించి వీరి నిమిత్తం మరణిస్తానని చెప్పడానికి అర్హుడవుతాడు. ఆల్రెడీ అప్పులు ఉన్నవాడే వేరే వాళ్ళ అప్పులు తీర్చలేడు కదా. చూపు లేనివాడు ఇంకొక చూపు లేని వాడికి దారి చూపించలేడు కదా. ఆ విధంగా ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. కేవలం పరిశుద్ధుడు మాత్రమే, పాపరహితుడు మాత్రమే వేరొక స్థానంలో ప్రాణం పెట్టేందుకు దేవుడు అనుమతించాడు. అందువల్ల ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రభు నెరవేర్చాలి? మన రక్షణ నిమిత్తం నెరవేర్చాలి. మనం దేవుడిని స్తుతిద్దాం. ఏమని స్తుతిద్దాం అంటే, దేవా ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చడానికి వచ్చావు. నువ్వు నిర్దోషమైన గొర్రె పిల్లగా కనపరుచుకోవడానికి వచ్చావు. నువ్వు నిర్దోషిగా కనపరుచుకుని మా దోషాన్ని నువ్వు మోయడానికి వచ్చావు. పాపరహితుడు అయిన నువ్వు మా పాపాన్ని మోసుకుని పోయావు అని మనం ప్రభువుని అందరం కలిసి ఆరాధన చేద్దాం. అందరూ తలలో వంచాలి.